ఓటీటీ మూవీస్ ఫస్ట్గా ఉస్తాద్ భగత్ సింగ్ ఈ మూవీ అయితే అసలు ఆ స్టోరీ ఏంటో అర్థం కాలేదు. సింపుల్ స్టోరీని లాగి ఏదో చేసేసినట్టు అనిపించింది. కానీ నాకు ఒక విషయం అర్థం కాలేదు హరిశంకర్ భయ. ఇప్పుడు ఒక స్టార్ హీరో ఉన్నాడు, విలన్ వచ్చేసి రే నీ బంధువులందరినీ చంపేస్తారా అంటే ఆ హీరో ఉండగానే ఈ బంధువులు చచ్చిపోతే ఇంకా స్టార్ హీరో ఎందుకు భయ సినిమాలో? ఫస్ట్ అక్కడే అసలు అట్టర్ ఫ్లాప్ అయిపోయావు నువ్వు. స్టార్ హీరో ఉన్నప్పుడు విలన్ ఒక వార్నింగ్ ఇస్తే జరగకూడదు, ఇంకా అలా ఉండాలి హీరో క్యారెక్టర్ అక్కడ. సరే అలాగని హీరో పోయి హీరోయిన్కి ఒక మాట ఇస్తాడు, అదనం నిలుపుకున్నాడా? లేదు. ఇంకేంది భయ స్టార్ హీరో ఆడ బొక్కలోది. అట్టర్ ఫ్లాప్ సినిమా ఇదైతే. నెక్స్ట్ ఇంకో మూవీ చూశాను యూత్ అని. ఇది మొత్తం టీనేజ్ వాళ్ళ కాలేజ్ గోయింగ్ వాళ్ళకి నచ్చే సినిమా ఇది. కానీ మంచి స్కోప్ ఉంది, లైక్ చాలా కామెడీ పెట్టి ఉండొచ్చు ఆ సినిమాలో, కానీ నాకు అంత కామెడీ అనిపించలేదు. కానీ లాస్ట్ 30 minutes కోసం అయితే ఈ మూవీ చూడొచ్చు. ఆ 30 minutes బాగా హార్ట్ టచింగ్ అనిపిస్తుంది. సో దాని గురించి యూ కెన్ వాచ్ దిస్ మూవీ. నెక్స్ట్ సంభవం అధ్యాయం 1 అని ఒక మూవీ చూశాను. ఇదైతే హైలైట్ మూవీ భయ. ఇది ఒక అడవి తీసుకున్నారు, ఆ అడవిలో అద్భుతమైన సినిమాటోగ్రఫీ ఉంటుంది. అంటే ఒక లూప్ కాన్సెప్ట్ తీసుకున్నారు. కొందరు పోలీసులు, ఓ పోలీసు ఆపదలో ఉన్నాడు, వాడిని ఎలా కాపాడాలి, ఈ లూప్ అనే కాన్సెప్ట్ని తీసుకొని మల్టిపుల్గా అటు ఇటు వెళ్ళడము, అది చాలా గ్రేట్ స్క్రీన్ ప్లే అని చెప్పొచ్చు. ఇది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ మూవీ. ఐ కెన్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ.